హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. నిన్ననే మార్కో మూవీ చూసి రావడం జరిగింది. యాక్చువల్గా ఈ మూవీ రివ్యూ అయితే కొద్దిగా లేట్ అయిందండి, ఎందుకంటే నాకు కొద్దిగా వర్క్ ఉండడం వల్ల లేట్ అయింది. అండ్ ఈ మూవీ మలయాళంలో ఎప్పుడైతే బ్లాక్ బస్టర్ అయిందో అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా ఎప్పుడు తెలుగులోకి డబ్ చేస్తారా అని. ఇప్పుడే రిలీజ్ చేశారు జాన్ ఫస్ట్కి. ఇంక ఈ మూవీ గురించి అయితే ప్రతి ఆర్టికల్లో కూడా మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇండియన్ హిస్టరీ అని చెప్తున్నారు. కిల్లి కంటే వైలెంట్ అంటే దానికి మించి అంటున్నారు. సో మరి ఈ మూవీ ఎలా ఉంది, వీకెండ్కి ట్రై చేసేలేదని ఇండెప్త్లో మాట్లాడుకుందాం. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి మన హీరో మార్కో అయితే ఒక రిచ్ ఫ్యామిలీకి ఒక దత్తపుత్రుడిలా ఉంటాడు. సో మనోడు బయటోడైనా కానీ చాలా అంటే చాలా ఓన్గా ఉంటాడు వాళ్ళతో. బట్ మార్కో అయితే చాలా వైలెంట్గా ఉంటాడు. అలాంటి మార్కో వాళ్ళ తమ్ముడిని ఎవరో చంపేస్తారు. సో అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాడు మార్కో అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. కిమ్ములో పాజిటివ్ విషయానికి వస్తే సినిమా స్టార్ట్ అవడమే చాలా సాలిడ్గా స్టార్ట్ అవుతుందండి. ఎమోషనల్గా కానీ ఆ ఎలివేషన్స్ పరంగా కానీ చాలా బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్ళిపోతారు మూవీని. ఇంకా వరల్డ్ బిల్డింగ్ కానీ ఆ వరల్డ్లోకి మనం తీసుకెళ్ళినా కానీ ఎక్కువ టైం అయితే తీసుకోరు. అండ్ మార్కోలో మెయిన్ స్టోరీ వచ్చేసి గ్రూప్ ఆఫ్ రిచ్ పీపుల్ మధ్య జరుగుతూ ఉంటుందండి. వాళ్ళ మధ్య వచ్చే లేయర్స్ కానీ ఆ కాన్ఫ్లిక్ట్స్ కానీ ఆ డ్రామా కానీ చాలా బాగా బిల్డ్ చేసుకున్నారు. ఈ మూవీలో మేజర్ పాజిటివ్ వచ్చేసి కాస్టింగ్ అండి. కాస్టింగ్ కానీ ఎవ్రీ క్యారెక్టర్ కానీ చాలా స్టైలిష్గా కనిపిస్తుంది మనకు అయితే స్క్రీన్ మీద. బిగ్గెస్ట్ పాజిటివ్ ఆఫ్ ది ఫిల్మ్ వచ్చేసి యాక్షన్ సీక్వెన్స్ అండి. ఆ సీక్వెన్స్ కానీ ఆ కొరియోగ్రఫీ కానీ ఎలా చేశారా బాబు, ఎలా వచ్చాయి ఈ ఐడియాలని నాకే అనిపించింది. నాకైతే ఒక్క క్షణం మనం మలయాళం సినిమా చూస్తున్నాం, హాలీవుడ్ సినిమా చూస్తున్నాం అనిపించింది. మీరు జాన్ విక్ సిరీస్ చూసే ఉంటారు కదా, అలాగే ఉంటాయి ఇక్కడ యాక్షన్ సీక్వెన్స్ కూడా. సో ఈ యాక్షన్ సీక్వెన్స్ అయితే కోర్గా చాలా అంటే చాలా బోల్డ్గా అనిపించాయండి. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి. మీరు కిల్ మూవీ చూసింటే మాత్రం ఈ మూవీ డబల్ అనిపిస్తుంది మీకు. అంటే యాక్షన్ సీక్వెన్స్ వర్క్ అవడానికి కూడా సౌండ్ డిజైన్ కూడా చాలా బాగా హెల్ప్ చేసింది. చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. ఇంక ఈ యాక్షన్ సీక్వెన్స్కి ఆ సినిమాటోగ్రఫీ కానీ ఆ డార్క్ కలర్ కానీ ఆ గ్రే షేడ్స్ కానీ చాలా బాగా చూపించారు. ఆ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇంకా ఎడిటింగ్ కూడా చాలా అంటే చాలా క్రిస్ప్గా నెక్స్ట్ ఏం జరుగుతుందనే థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ని అలాగా మెయింటైన్ చేస్తూ తీసుకెళ్లారు. సో ఓవరాల్గా ఈ మార్కో అనే ఫిల్మ్ అయితే టెక్నికల్గా వెల్ మేడ్ ఫిల్మ్ అని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడా తగ్గలేదు. మనకి స్క్రీన్ మీద ప్రతి రూపాయి కనిపిస్తుంది. గిమ్ములు అన్ని పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ లేవా అంటే నెగిటివ్ కూడా ఉందండి. ఎమోషనల్ డెప్త్ కొద్దిగా లాగ్ అయిందని చెప్పాలి మూవీలో. అది మూవీ స్టార్ట్ అవడం ఒక సాలిడ్గా స్టార్ట్ అయినా కానీ తర్వాత ప్రోగ్రెస్ అయ్యే కొద్ది అయితే ఎమోషనల్ డెప్త్ అయితే తగ్గుతూ వచ్చింది. మేబీ అది యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఇంకా మల్టిపుల్ లేయర్స్ ఆ కాన్ఫ్లిక్ట్స్ తీసుకున్నా కానీ ఎందుకు అవి ప్రోగ్రెస్ అయ్యే కొద్ది కంటిన్యూ అవ్వలేదు అనిపించింది. అండ్ అలానే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ తీసుకోవడం వల్ల ఏమో కానీ మనకైతే అంతగా ఎక్కలేదు. అండ్ హీరోకి మల్టిపుల్ కాన్ఫ్లిక్ట్స్ ఏమి ఉండవండి. ఒకటే కాన్ఫ్లిక్ట్, జనాలు వస్తూ ఉంటారు, కొడుతూ వెళ్తూ ఉంటాడు, అంతే ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఏంట్రా బాబు ఇది కొద్దిగా రిపీటెడ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ లీడ్గా చేసిన ముకుందన్ గారు అండి, ఆయన అయితే చింపి పడేశారని చెప్పాలి. ఇంకా మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా బాగా బుల్ అప్ చేశారు. అందువల్ల మనకైతే ఆ మూవీకి ఆ గుర్తింపు అయితే వచ్చింది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే, మీకు కిల్ లాంటి మూవీస్ నచ్చితే మాత్రం ఈ మూవీ పక్కా ట్రై చేయండి. యాక్షన్ మూవీ లెవెల్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు, మీకైతే బాగా నచ్చుతుంది. ఇంకా నార్మల్ ఆడియన్స్ కింద జస్ట్ వన్ టైం వాచబుల్ చేసేయచ్చండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు నచ్చిన కంప్లీట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి.